ఈ కూకట్పల్లిలో పర్యటించారు. అలాగే జనంబాట జాగృతిలో కార్యక్రమంగా జిల్లాలన్నీ కూడా పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఉన్న సమస్యలేంటి? మీరు వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న సమస్యలు ఏమన్నా పరిష్కారం అవుతున్నాయా? 100% అవుతాయి కదండి. ఎవరో ఒకరు అడిగే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాలనేవి కథలొస్తాయి, డిపార్ట్మెంట్లు కథలొస్తాయి, అధికారులు కథలొస్తారు. అడిగేవాళ్ళు లేకపోతే పట్టించుకునేవాడు ఎవరు కూడా ఉండరు. కాబట్టి అడుగుతూ ఉన్నాం మేము. ప్రతి చిన్న సమస్యను కూడా మా సమస్యగా భావించి అడుగుతున్నాం. ఎందుకంటే ప్రజలు ఇన్కన్వీనియన్స్ అయ్యే ఏ ఇష్యూ అయినా జాగృతికి అది పెద్ద ఇష్యూగానే మాట్లాడతాం. ప్రత్యేకించి మహిళలకు సంబంధించి ఆరోగ్య విషయమైనా, విద్యా విషయమైనా, ఉపాధి విషయమైనా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం. అంటే జాబ్ క్యాలెండర్ వేయడం లేదు ఫర్ ఎగ్జాంపుల్. దాని మీద జాగృతి చాలా పెద్ద ఎత్తున మాట్లాడింది. ఫ్యూచర్లో కూడా దాని మీద ఫైట్ చేస్తాం. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చేంత వరకు కూడా కొట్లాడతాం. నేడు కూకట్పల్లిలో పర్యటించారు. అంటే కూకట్పల్లిలో చెరువులు అయితేనేమి, స్థలాలు అయితేనేమి కబ్జాలకు ఎక్కువ గురవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే మీ దృష్టికి ఏమైనా ప్రధాన సమస్యలు వచ్చాయా? అంటే కబ్జా చేయడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ చెరువు సైజ్ తగ్గిపోవడము, ఆ చెరువులనే వేరే వేరే అన్ని రకాల వ్యర్థాలు డంప్ చేయడం, కాబట్టి అవి మురుగైపోవడము, ఆ మురుగైపోయినటువంటి నీళ్లు ఎప్పుడో ఒక చిన్న వర్షం పడితే కూడా ఇండ్లలోకి రావడము, దాంతో దుర్గంధము, మొత్తం క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోవడము, ప్రాపర్టీ వాల్యూ పడిపోవడము, ఆరోగ్యం చెడిపోవడం, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నటువంటి సమస్యలు. సో కబ్జాలు అనేటటువంటివి కేవలం భూ సమస్యగా చూడకూడదు, అది మొత్తం కంప్లీట్ లైఫ్కి సంబంధించిన సమస్యగా చూడాలి. కాబట్టి హైడ్రా లాంటి వ్యవస్థ పేదవాళ్ళ కబ్జాలే కాదు, పెద్దవాళ్ళ కబ్జాల మీద కూడా సీరియస్గా ఉన్నట్టయితే టోటల్ నాలా వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ కూడా సెటరైట్ అవుతాయి, బాగుంటుంది. ఫైనల్గా మేడం, 6 లక్షలు ఉన్న కూకట్పల్లిలో ఆ పిహెచ్సి అంటూ ఏమీ లేదు. ఎలా చూడొచ్చు? చాలా ఘోరం అండి. నిజంగా నేను షాక్ అయ్యాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నేను నిజామాబాదే ఫోకస్ చెప్తున్నా కదా, తప్పితే బయట ఎక్కడ రాలేదు. నేను కూకట్పల్లిలో ఆటోమేటిక్గా ఉంటాయి హాస్పిటల్స్ అనుకున్నా, కానీ నిన్న ఈ జనంబాట కార్యక్రమం కోసం వద్దాం అనుకున్నప్పుడు అసలు పిహెచ్సీలు ఏమంటే 100 సార్లు చెక్ చేయించిన నేను. అరే పిహెచ్సీలు ఎందుకు ఉండవు, ఉంటాయి కదా, 100 పడకల హాస్పిటల్ ఎందుకు ఉండదు, ఉంటుంది కదా. జీరో. మేడ్చల్ జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా 100 పడకల హాస్పిటల్ లేదు. కూకట్పల్లిలో మొత్తం 6 లక్షల మందికి కలిపి ఒకటే పిహెచ్సి ఉంది. నెలకు దాదాపుగా 30 డెలివరీలు అవుతా ఉన్నాయి. 2 డాక్టర్లు ఉన్నారు, 3 నర్సులు ఉన్నారు. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. పోయిగా మొత్తం ఈ పిహెచ్సి పోయి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. సో ఆ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరి బాధలు అంటే మేము ఈ జనం బాటలో భాగంగా వెళ్తేనే మేము ఎత్తుక్కోవడానికి టైం పట్టింది మాకు హాస్పిటల్. అంటే నార్మల్ ప్రెగ్నెంట్ విమెన్ వెతుక్కొని వెళ్ళడం అన్నది ఇంపాసిబుల్ టాస్క్. అది ఇటు జనంకి సమస్యనే, అటు అక్కడ ఉండే కాలనీ వాళ్ళకు కూడా సమస్య.